కాజల్, సమంత, తమన్నా, ఆవాహయామి 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 ఆవాహయామి. ఏంట్రా నీ గోల్ అలా చేతబడి చేసేవాళ్ళగా? మంచి డ్రీమ్ ఇచ్చేసావు బా. అవును మరి, నువ్వు ఇండియా పిఎం యుఎస్ ప్రెసిడెంట్ కలవాలనేది నీ డ్రీము, దాని మళ్ళీ మిస్ చేయడం ఒకటి. నా డ్రీమ్ ఏంటో తెలిస్తే షాక్ అయిపోతావు బావ నువ్వు. ఏంటో కాజల్, సమంత, తమన్నా ఈ ముగ్గురు నా గురించి కొట్టేసుకుంటున్నారు బావా. నేనేమో కృష్ణులా ఆ మూల నుంచి చూస్తున్నాను బావా. కృష్ణుడు? నువ్వు కృష్ణుడు కదరా, కృష్ణుడివి. ఎందుకురా? నా జీవితాన్ని జగనన్న ప్రభుత్వంలో నాశనం చేసేసి నువ్వేమో కూల్గా పడుకుని కలలు కంటావా? అసలు కలాం గారు ఏం చెప్పారో తెలుసా? ఆపు, నాకు తెలుసు. అయినా నీ లైఫ్ ఏంటి బా, దేవతలంటే మా చెల్లి ఉండగా. నేను అలానే అనుకున్నాను రా. కానీరా, ఈ అమ్మాయిలు ఉన్నారు చూసావా, ప్రేమించిన కొత్తలో మృదువుగా సౌమ్యంగా సాయి పల్లవిలో ఉంటారా. ప్రేమించాక సూర్యకాంతాలు సీల్ రాక అసలు అది వాళ్ళ నిజ స్వరూపాలు. మన వల్ల కాదురా. అసలు ఏమైంది బా? ఏమైందంటే ఏం చెప్తాంరా, ప్రతిదానికి గొడవే. మాట్లాడితే గొడవ, మాట్లాడకపోతే గొడవ, కలిస్తే గొడవ, కలవకపోతే గొడవ, ఫోన్ చేస్తే గొడవ, చేయకపోతే గొడవ. ఫోన్ చేసినప్పుడు కాల్ పెట్టి వచ్చిందనుకో దానికి గొడవ, తను ఉన్నప్పుడు మెసేజ్ వచ్చిందనుకో దానికి గొడవ. నమ్మ అసలు ఫోన్ నేలకేసి కొట్టాలనిపిస్తుంది. ఐఫోన్ అది ఆలోచించి అయిపోతున్నాను రా. అయినా రే, అది ఫోన్ చేసినప్పుడు టెర్రరిస్టులు బాంబు పెట్టి బెదిరిస్తా చూడు, ఇక్కడి నుంచి ఎక్కడి వరకు భయం వేసేస్తుందిరా. ఓ మరి అంత మా చెల్లి డేంజర్ కాదు బా. వీడికి నాలాంటి దొరికితే పోను, కాదల సమర్థ కాదు, ఏకంగా సన్యాసులో కలిసిపోతాడు. సన్నాసంతా ఏదో అంటున్నావు బా? ఏం లేదురా. రే, ఫోన్ వస్తుందిరా. ఫోన్ రావట్లేదు బా, అక్కడే ఉంది. పాత పంచు వేసామనుకో నింతరాలకున్న కొత్త స్నేక్ లిఫ్ట్ చేయనా? వద్దు, టీవీ ఛానల్ మాట్లాడి లైవ్ పెట్టేద్దాం. ఓకే బా, లిఫ్ట్ చేయి. స్పీకర్ పెట్టరా. హలో, ఎక్కడున్నా బంగారం? మా చెల్లి బంగారం రా. ఆగు, ఇక్కడే రూమ్లో ఉన్నా, ఇప్పుడు పడుకొని లేచా. ఏంటి ఇంకా దున్నపోతూనే పడుకునున్నావా? ఈరోజు షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా. ఒక్క 10 నిమిషాలు రెడీ వచ్చేస్తా. వాడిని మళ్ళీ నీ కూడా తీసుకురా మాకు. ఆఫ్రికాలో ఉన్న కరువు మొత్తం వాడి కళ్ళల్లోనే ఉంటుంది. చెల్లమ్మ స్పీకర్ ఆన్లోనే ఉంది. అయ్యో దున్నపోతన్నయ్య, సారీ సారీ శివన్నయ్య. ఇప్పుడే అర్థమైందమ్మా డ్రీమ్స్ కి రియాలిటీకి. సారీ అన్నయ్య, అది కాదన్నయ్య. అన్నయ్య మరి అంత నవ్వమాక. సరే మరి లేకపోతే ఏంట్రా, మా చెల్లి దేవత, మా చెల్లి బంగారం అన్నా. ఏది ఇప్పుడు చెప్పా విషయం? నాకేమైనా మా చెల్లి సంతోషం ముఖ్యంరా. నువ్వేంట్రా మరి గోరింటాక్ సినిమాలో రాజశేఖర్లా, అన్నవరం సినిమాలో ఏదో పవన్ కళ్యాణ్లా ఫీల్ అయిపోతున్నావు? అంత లేదు రోయ్, అర్థమవుతుందా? సరే నేను ఫ్రెష్ బయటకు వెళ్తున్నాను, నువ్వు రెడీ అయ్యి రైస్ పెట్టే, కుదిరితే వచ్చేటప్పుడు కర్రీస్ తీసుకొస్తాను. బా బా బా, వచ్చినప్పుడు ఏమన్నా చికెన్ కర్రీ వెళ్ళు. అమ్మా వీడు వెళ్ళిపోయాడు. అమ్మా నా కాజల్. ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. అరే, స్లో మోషన్లో హీరోయిన్లో భలే తిరిగావే. ఎందుకింత లేట్ అయింది? తెలిసిందే కదా, ట్రాఫిక్ జామ్. ఎప్పుడు ఒకే రీజన్ చెప్పడానికి బోర్ కొట్టట్లేదా? మరి ఈసారి కొత్తగా ఏదైనా ట్రై చేయి. కొత్తగా నిజం చెప్పనా, స్టార్ట్ అవుతున్నాడు పిల్లి ఎదురొచ్చింది. ఆ టైంలో అమ్మాయిని కలిస్తే ఆ అమ్మాయికి మంచిది కాదని చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ చెప్పింది. నా వల్ల నీకేం కాకూడదని ఆలోచించి ఇష్టం లేకపోయినా సరే కాసేపు ఆగి టిఫిన్ చేసి బయలుదేరా.
అందుకే ఇంత లేట్ అయింది. ఛీ సిగ్గులేదా? పేకల దాకా మెక్కేసి వచ్చినా అని చెప్పకుండా పిల్లి పిల్ల అని సొల్లు చెప్తున్నావు. నువ్వే కదా ఏదైనా కొత్తగా చెప్పమన్నావు, అందుకే ఏదో అలా ట్రై చేసా. ఛీ నువ్వు మారవా? హ్మ్. అయినా కాల్స్ ఎవరైనా స్పీకర్లో పెడతారా అసలు? అలా కాదు. పర్సనల్స్ ఉంటాయిగా. పాపం అన్నయ్య ఫీల్ అయ్యాడా? మరి ఫీల్ అవడా? పాపం. పాపం ఫీల్ అయిన పెద్ద పీకేదేం లేదులే కానీ ఆ? అయినా 4 days నుంచి సరిగా కాల్స్ లేవు, మెసేజెస్ లేవు. అసలు నేను గుర్తున్నానా? సాఫ్ట్వేర్ జాబ్ అంటే మెట్రో రైల్ లాగా స్మూత్గా ఉంటుంది అనుకున్నాను. ఇలా హౌరా మెయిల్ లాగా వా హారిబుల్గా ఉంటుందని నాకేం తెలుసు. జాయిన్ అయిన 3 నెలలకే 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నారు. అస్సలు టైమే ఉండట్లేదు తెలుసా. ఇట్స్ నాట్ అబౌట్ టైం, ఇట్స్ అబౌట్ ప్రయారిటీస్. నువ్వు నాకు ప్రయారిటీ ఇవ్వటం లేదు. ఇదేమైనా పానీపూరియా అడగ్గాను కొనేసివ్వడానికి? చెప్తున్నాను కదా టైం కుదరట్లేదని. పొద్దున్న వెళ్ళిన దగ్గర నుంచి టీఎల్తో మీటింగ్, మేనేజర్తో మీటింగ్, క్లయింట్తో మీటింగ్. ఇన్ని మీటింగ్ల మధ్య మన డేటింగ్ టైం ఎక్కడ ఉంటా చెప్పు. అయినా నువ్వు మారిపోయావు జే. నేనా? ప్రేమించిన కొత్తలో కవితలు చెప్పేవాడివి, గంటలు గంటలు కాల్స్ మాట్లాడేవాడివి, పొగిడేవాడివి, పొద్దస్తమానం నాతోనే ఉండేవాడివి. ఆ తప్పు నాకు ఇప్పుడే కదా అర్థమైంది. నాకు ఆ అజయే కావాలి, అప్పటి అజయే కావాలి. నువ్వు కూడా స్టార్టింగ్లో క్యూట్గా స్వీట్గా సీతలా సాఫ్ట్గా ఉండదని ఇప్పుడు ముక్కు కోసం సోర్పణకలా తయారయ్యో. వాట్? నేను శూర్పణకనా? అంత మాట అంటావా? సరే ఇట్స్ ఓకే. ఓకేనా? దేనికి? ఇట్స్ టైమ్ టు బ్రేకప్. వాట్? బ్రేకప్పా? నీకు నచ్చినప్పుడు చెప్పడానికి ఇదే బ్రేక్ఫాస్ట్ కాదే, హోటల్కి వెళ్ళి 2 ప్లేట్ బోండే అని చెప్పడానికి. బ్రేకప్పే. నాకు ఆ ప్రేమ కావాలి, ఆ అజయ్ కావాలి, ఆ లవింగ్, ఆ కేరింగ్ కావాలి. నాకు శ్రీదేవి కావాలి. వాట్? ఓ సారీ, శ్రీదేవి చచ్చిపోయింది కదా, పాప ఏ లోకల్ ఉందో మహాతల్లి. నాకు శ్రీలీల కావాలి. కుదరదు కదా, కొన్ని ప్రాక్టికల్గా అవ్వవు. అయినా ప్రేమ ఇప్పుడు ఒకేలా చూపించలేం, అర్థం చేసుకో. చూపించలేనప్పుడు ఎందుకు ప్రేమించావు? ఎందుకు ఒప్పించావు? ఇప్పుడు ఎందుకు ఏడిపిస్తున్నావు? అమ్మ తల్లి, నాదే తప్పు, ఇవన్నీ తెలియక చేశా. అరే ఎంతసేపు నీ గురించే తప్ప నా గురించి ఆలోచించవా? ఈ మధ్య నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా. ఫోన్ కట్ చేస్తే కోపాలు, లేటుకి వస్తే అలకలు, మాట్లాడితే చిరాకులు. ఇంకా భరించడం నా వల్ల కూడా కాదు, నాది కూడా బ్రేకప్. షూర్, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. మనం మాట్లాడుకోవద్దు. హా, థ్యాంక్ గాడ్. ఈ మాట ఎప్పుడు చెప్తాను వెయిట్ చేస్తున్నాను తెలుసా. థ్యాంక్ యూ. గుడ్ బై. సరే గుడ్ బై. సరే నేను మళ్ళీ చేస్తాను. హాయ్ బా. సరే కానీ ఎవర్రా నన్ను చూసి ఫోన్ పెట్టావు? సరే నువ్వు అంత ఆలోచించక కానీ మూడేం బాగాలేదురా. పద మందేద్దాం. సారీ రా బావా, మందు తాగడం మానేశాను. చైతే మందు మానేసావా? మందు చూస్తే గేదె కుడితానట్టు ఎగబడి తాగేవాడివి, నువ్వు కూడా కబుర్లు చెప్తున్నావా? పదా. నిజం రా, నా పిల్ల గురించి మానేశాను. నీ పిల్ల? నాకు తెలియకుండా నీకు పిల్లలు ఎప్పుడు పుట్టారా? నాకు పుట్టబోయే పిల్లల గురించి కాదు, నేను ప్రేమిస్తున్న పిల్ల గురించి. అరే నువ్వు ప్రేమిస్తున్నావా? ఎవర్రా దేరా వీర వనిత? అదేరా, మా చెల్లికి తోడుగా పిల్లిలా తిరుగుతుంటది కదా. ఎవరు? సారికానా? నా గోపిక. అమ్మడి అమ్మ, అసలు దాన్ని ఎలా పడేసావురా? దాన్ని చూస్తే చీపురు పొలకు చీర కట్టినట్టుంటది, నువ్వేమో దున్నపోతుకి డ్రెస్ వేసినట్టుంటావు. ఎమోషనల్ అన్నానులే, ఫీల్ అవ్వకు. అసలు మీ ఇద్దరికి ఎలా కుదిరిందిరా? రే 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 పిసుక్కున్న చాలరా, మ్యాటర్ చెప్పరా. అంటే అది మా చెల్లికి తోడు తాను, నీకు తోడు నేను. మీరు మీ పనిలో బిజీగా ఉన్నారు, మేమిద్దరం ఖాళీగా ఉన్నామని చెప్పి తోడు కలిసి పాల తోళ్ళ కలిసిపోయాం రా. బా అంటే మీరు గొప్పోలరా బాబు. నువ్వు కూడా తాగుతావు అనుకుని ఫుల్ బాటిల్ తెచ్చాను చూడు, నన్ను అనాలి. ఛే బా, ఇక్కడ అటు కాదు ఇటు, పైకి చూడు. టంటడా. ఎప్పుడురా వస్తున్నా? నాకు ఆగరా, తాగనన్నావు. తెలుస్తుందేమో అని తాగనన్నాను. అయినా గాంధీ గారు ఏం చెప్పారు?
ఏది వేస్ట్ చేయొద్దన్నారు. అది చెప్పింది గాంధీ గారు కాదే. సర్లే ఎవరొకరు చెప్పారు, ఈసారి కానిచ్చేద్దాం. మరి సారికాకి చెప్తామా ఏంటి? ఆయన ఫోన్లో మాట్లాడితే స్మెల్ ఏమైనా వస్తుందా? ఏం చెప్పినా నమ్మేస్తుంది పిచ్చిది. దా. Cheers. అయినా మీ ఇద్దరికి జోడి ఎలా కుదిరిందిరా? అది కట్ చేస్తే ఏం కట్ చేయాలరా? కొంచెం వాటర్ ఇవ్వరా? తీసుకోండి. వాళ్ళిద్దరు అక్కడ రొమాన్స్ చేస్తుంటే మనం ఇక్కడ వాచ్మెన్లో కాపలా కాస్తున్నాం. కదా, నాకు అదే అనిపిస్తుంది. మీరు మీమ్స్ చూస్తారా? చూస్తాను. సరే అయితే ఒక మీమ్ సెండ్ చేస్తావు చూడు. వచ్చింది. ఈ స్మెల్ చాలా బాగుంది. మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. మీ ఐస్ కూడా చాలా బాగుంది. మీ వాయిస్ చాలా బాగుంది. అయితే ఇంకెందుకు, మనం కూడా మింగిల్ అవుదాం. అదిరా మా స్టోరీ. నీ పనే బాగుందిరా. బాగానే సెట్ అయ్యారా. అయినా బా, ఏమైనా కానీ నువ్వు ముందు మానే. మా చెల్లికి మాట ఇచ్చావు కదా. రే, ఇంకా మిగిలింది మనకు మందేరా. చెల్లి లేదు, మాట లేదు, మొత్తం దొబ్బింది. ఏమైంది బా? ఏం చెప్పమంటావురా? ఒక్క నిమిషం బా. హాయ్ బేబీ. బేబీ తిన్నావా? ఇంకా లేదు. తిన్నాక ఫోన్ చేయి. చేస్తాను. సరే, జాగ్రత్త. సరే బంగారం. బాయ్. బాయ్. రే, బేబీ అంటున్నావు, బంగారం అంటున్నావు, అసలు ఏం జరుగుతుందిరా? భోజనం చేసావా అని అడిగిందిరా. ఆ, ఇంకా లేదన్నాను. ఆ. నేను భోజనం చేసాక చెప్తే అప్పుడు చేస్తుందంట. రే, డైనోసార్లు అలాంటి దేవతలు ఎప్పుడూ అంతరించిపోయారు కదరా. బట్ స్టిల్ సీ ఈజ్ లివింగ్ మ్యాన్. నా మాటిను, ఈ ప్రేమలు అవి మనకు సెట్ కావురా. ఈ ప్రేమ అనేది ఒడ్డును కూర్చుని బీచ్ని చూడడం లాంటిదిరా. చూస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, దిగితే ఇంకా బాగుంటుంది. అలాగని లోపలికి వెళ్తే అప్పుడు దాని లోతు తెలుస్తుంది. అర్థం చేసుకో. నా పిల్ల అలాంటిది కాదురా. రే, మీరు మారర్రా. పోండే. అసలు ఏమైంది బా? ఈ పార్టీ ఎందుకు? మా ఇద్దరికి బ్రేకప్ అయిందిరా. ఇంకా తను వేరు, నేను వేరు. తనకింకా గుడ్ బై.